ఏం చేస్తుండవు? వంట చేస్తున్నాను మామ. ఏం వంట? పప్పు ముద్ద. సరే చెయ్యి. ఇంటికి మన బుజ్జిగాడు ఆడున్నాడు. అగో ఆడుకోనాగో రూమ్ లో పడుకునొచ్చుడు. బుజ్జిగా, ఓ బుజ్జిగా, వీడే ఇంతసేపు అయినా లేవటం లేదు. ఓ సేవిన్ కొల్లంతా కాలుతోంది, చూసుకోలేదా? సరేలే, పట్నానికి పోయి ఆసుపత్రికి చూపించుకొద్దామంట. ఆకలి అయితే గువ్వెట్టు. బలంటే ఎప్పుడు గువ్వ వస్తుండే కదా మా. ఆకలి అయితే మళ్ళీ సేన్లోకి పోయి వచ్చి కడుపు అంట. సరే పట్టు తిను. నువ్వు కూడా తిను. సరే బుజ్జిగా నెత్త ఆసుపత్రికి పోదామంట. ఇది ఆడుందో ఏమో పిల్లల ఆసుపత్రి. అక్క, ఇది పిల్లల ఆసుపత్రి ఆడుంది. డాక్టర్ అమ్మ, మా బుజ్జిగాని బాగాలేదు, ఒళ్ళంతా కాలుతాను, కాస్త ఏమైందో చూడు. పని పెట్టండి అమ్మా, చూస్తాను. వాళ్ళంతా కాలుతోంది, ఫుల్ జ్వరం ఉంది. మీ బుజ్జి కాడికి నేను టానిక్ రాసిస్తాను, తగ్గిపోతుంది. తడి బట్ట తీసుకొని వాళ్ళంతా తుడిచండి, సరేనా? సరే. ఇది పొద్దున మధ్యాహ్నం రాత్రి ఒక్కొక్క మూత వేయండి, మళ్ళీ 2 రోజుల తర్వాత రండి. సరే డాక్టర్ అమ్మ. ఆటో తీసుకుని ఇంటికి పంపామమ్మా. సరే. టానిక్ వేయాలి. సరేలేవే, చేన్లోకి పోయేసాను. గంటించినాక పిల్లం మాత్రే. ఇప్పుడు కాదు. ఏమమ్మ గారు, ఎప్పుడు వచ్చినారు? ఇప్పుడే వస్తే. ఏం సేమ్ చూసుకోపోయాక వస్తున్నారా? ఈడే ఉంటారా, పోతారా? లేదు, ఇప్పుడు కారు వస్తుంది, పోతున్నాను. నీ కొత్త కోడలు ఎట్లుంది? బాగుంది. సరే, ఇంటికాడ బుజ్జిగానికి బాగాలేదు, చూసొస్తాను. సరే. ఇప్పి స్నార్యతతో ఎట్లుంటుందో ఏమో ఆ కోడలు. సరేలేవే, బుజ్జిగానికి టానిక్ వేసినావా? పనుల పని మర్చిపోయాను. నీ పనికింత. సరేలేవే, ఆడ పెట్టినావు? సజ్జనం పెట్టినాను చూడు. సరేవే, కాఫీ టీ ఏమన్నా ఇస్తావా లేదా? ఏ బుజ్జిగానికి ఎక్కువ తక్కువ అవుతుంది ఏమో, ఎత్తుకోవే, డాక్టర్ దగ్గర పోదామంట. డాక్టర్ అమ్మ, మా బుజ్జిగానికి మీరు ఇచ్చిన టానిక్ వేసినప్పటి నుంచి ఎక్కువ తక్కువ అవుతుంది, ఏమైందో కాస్త చూడు. ఇంకా పని పెట్టండి అమ్మ, చూస్తాను. ఏ టానిక్ వేస్తున్నారమ్మా? మేము వేసిండే టానిక్ ఇది. నేను ఇచ్చింది ఇది కాదు కదమ్మా. మీరు ఇచ్చిండేది ఇదే? అవునమ్మా, నేను ఇది ఇచ్చింది. మరి ఇదేమి? ఇది పురుగుల మందమ్మా. మీరే. అయ్యో, పురుగుల మందు వేసేసానా? సరేలే అమ్మ, మా బుజ్జిగానికి ఏమైందో కాస్త చూడు. ఇప్పుడు మీ పిల్లలు లేరమ్మా, నోము. అయ్యో, నేనేమని కావాలని చేస్తానేమే? బుజ్జిగా, నేనేమని కావాలని చేస్తానే?
మెసేజ్ చెప్పాలనిపించింది. అదేమంటే చాలా మంది పల్లెటూరులో పేరెంట్స్ పిల్లల్ని చదివించట్లేదు, ముఖ్యంగా బాలికల్ని చదివించట్లేదు, ఇప్పటికీ చదివించట్లేదు. దీనివల్ల మనం చూసి బాలికల్ని బాలులను చదివించాలి. చదువే మన జీవితం, చదువే మన గొప్పతనం అని మన సెయింట్ పాల్ స్కూల్ తరపు నుంచి నేను చెబుతున్నాను. థ్యాంక్ యూ.